మీ పేరండి? రామకృష్ణ అండి. రామకృష్ణ గారు, ఇప్పుడు దొండకాయలు రైతులు మీ దగ్గరికి తీసుకొస్తారు కదా? అవునండి. ఈ ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయండి? హైదరాబాద్ వెళ్తాయండి. హైదరాబాద్. ప్రతిరోజు ఎన్ని లారీలు వెళ్తాయండి? ఒక బండి వెళ్తుందండి. మీది, మీ కంపెనీది? ఇతరత్ర ఇతర చాలా వెళ్తాయండి. చాలా వెళ్తాయి. ఎన్ని బస్తాలు వెళ్తాయంటే సుమారు? 100 బస్తాలు వేస్తారండి. రైతులు కూడా బాగా ఎక్కువ తెస్తారు ఇక్కడికి. తెస్తారండి. కండవేల మార్కెట్ ఇది. హైదరాబాద్ ఇంకా పైకి వెళ్తాయంటారు వైజాగ్. మాకు హైదరాబాద్ అండి మా కంపెనీ. మీదైతే హైదరాబాద్. ఇప్పుడు ఎలా ఉన్నాయండి దొండ రేట్లు? బాగున్నాయా? ఏమో 10 కేజీలు 50 రూపాయలు. రైతుల దగ్గర నుంచి ఎలా వస్తున్నాయి? బాగానే వస్తున్నారు సరుకు? మామూలుగా ఇదివరకు వచ్చేయండి. ఇప్పుడు కొత్త తెగుళ్ళు వచ్చేసి 10 బస్తాలు అయిన 4 బస్తాలు వస్తుంది, 4 అయిన 2 బస్తాలు వస్తున్నాయి. తగ్గింది దిగుబడి? బాగా తగ్గింది. మీకు కూడా తగ్గింది? మాకు కూడా తగ్గింది. మీకు ఇదివరకు ఎక్కువ లారీలు వెళ్ళియా రోజువారీ? ఇదివరకు అంటే ఇంకో బండ్లు వేరే వాళ్ళు వేరే బండిలో ఇద్దరు కలిసి చేసుకునేవారండి. ఇప్పుడు క్యాష్ తగ్గింది కాబట్టి ఒక బండి వెళ్తుంది. ఒక బండి వెళ్తున్నది. సరుకు రావడం కూడా తగ్గింది ఇదివరకు కన్నా. ఎందుకంటే సరైన ఇది లేక మార్కెట్ పాదులు బాగాలేదండి. తెగుళ్ళు వచ్చేసి తెగుళ్ళు వచ్చినాయండి ఈ సంవత్సరం. తెగుళ్ళు వచ్చి 10 బస్తాలు అయిన 5 బస్తాలు అవుతున్నాయి. వేసవకాలం ఎక్కువ, వర్షాకాలం కూడా ఉంటుంది పంట. మమ్మల్ని వేసవకాలంలోనే పుల్లిగా ఉంటుందండి. అలాంటిది ఈ సంవత్సరం తెగుళ్ళు వచ్చేసి మొత్తం మాడిపోయిందండి. పాదులన్నీ మాడిపోయింది. రైతులు గోలకంగా ఉన్నారు. అయ్యో, రైతులు మార్కెట్ లో అయితే ఈసారి పెద్ద సరుకు రావట్లేదు. ఇది వరకు వచ్చిందండి. ఈ ఎండాకాలంలోనే పుల్లిగా వస్తుంది సరుకు. అటువంటిది ఎండాకాలమే లేదు. ఎండాకాలంలోనే సరుకు లేదు.